మనతో పాటు కొంతమంది ఉన్నారండి. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, నేను సింహాన్ని, నేను సింగిల్‌గా వస్తా, మీకు దమ్ముందో అంటే రకరకాలుగా ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు సార్. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటారు? అసలు సింహం అని పేరు చెప్పుకోవడానికే సిగ్గుసేటండి. పిల్లిలాగా పరదాలు కట్టుకొని పిల్లి కన్నా దారుణంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజల్లోకి రాలేని దద్దమ్మ ముఖ్యమంత్రివి నువ్వు సింహం అని చెప్పుకోవడానికి అసలు నీకు ఎలా అర్హత ఉంది? ఈవెన్ అడవి మృగాలు కూడా నేను చేదరించుకునే పరిస్థితి చేస్తున్నావు సింహం పేరు చెప్పుకొని. ఇవాళ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నావు. అసలు నీతో కలిసేవాళ్ళు ఎవరయ్యా? నీ అమ్మ కలవలేదు, మీ చెల్లి కలవలేదు, నిన్ను కన్నా మీ అమ్మే నిన్ను నమ్మలేనప్పుడు నువ్వు ప్రజలు ఎలా నమ్ముతారయ్యా నిన్ను? ఒక్కసారి ఓటు వేయండి, ఒక్కసారి ఓటు వేయండి అడుక్కున్నావు కాబట్టి నీవేదో చేస్తావు పొడుస్తావు అని చెప్పి నిన్ను తీసుకున్నారు. నువ్వేం గొడ్డలు పోటేసి బాబాయిని వేసేసావు. ప్రజలనేమో మైనింగ్ మాఫియా, మందు మాఫియా ఇచ్చేసేసి వీళ్ళని ఇచ్చేస్తున్నావు. నిన్ను అసలు ఎలా నమ్ముతారయ్యా? ఏం చేసావు నమ్ముతారు నిన్ను? నీకు అసలు ఏం అర్హత ఉంది? ప్రజలు నిన్ను నమ్మడానికి నీకు అసలు ఏ అర్హత ఉంది? పోలవరం చేసావా, లేకపోతే అమరావతి రాజధానిని నిర్మించావా, లేకపోతే ప్రజలకు ఇస్తానన్న పట్టాల్లో పూర్తిగా ఇళ్ళు నిర్మించి ఇచ్చావా, లేకపోతే రోడ్లు వేసావా? ఏం చేసావా నిన్ను ప్రజలు నమ్మాలయ్యా? చెప్పుకోవడానికి కొంచెం అర్హత ఉండాలయ్యా. ఇవాళ బీసీ నాయకులకి నేను పదవులు ఇచ్చానని చెప్పుకుంటున్నావు. ఇవాళ ఒక్క సంక్షేమ పథకం అందినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆనాడు ఫెడరేషన్స్, బీసీ ఫెడరేషన్ ద్వారా ఎంతమందికి లోన్లు వచ్చాయి? ఎంతమంది బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు? ఎంతమంది బీసీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ వచ్చాయి? ఆనాడు స్కాలర్షిప్ ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నా సరే స్కాలర్షిప్ వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు అమ్మ ఒడిని పెట్టి దానిలో రకరకాల కోతలు పెట్టి నీకు ఇంటి కరెంటు బిల్లు ఎంత వస్తే రాదని చెప్పి, 2 పిల్లలు ఉంటే రాదని చెప్పి గుండు జగన్మోహన్ రెడ్డి అందరినీ మోసం చేశాడంటారా? ఇంట్లో వాళ్ళని, అయిన వాళ్ళని, బయట వాళ్ళని అందరినీ, ప్రతి ఒక్కరిని మోసం చేశాడండి. బాబాయిని హత్య చేశాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మోసం చేశాడు, చెల్లికి వాసినటువంటి వాటాలో ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా చేశాడు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకి సమాన హక్కులు ఇచ్చి వాటాలో ఆస్తిలో వాటా ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో, ఆస్తిలో వాటా అనేది, ఈనాడు నువ్వు తూట్లు పడిచావు. బాబాయిని ఎలా అయితే గొడ్డలు పోటేసావో ఇందులో కూడా తూట్లు పడిచావు నువ్వు. మహిళలు మా ఆడబిడ్డలు అని చెప్పి నువ్వు చెప్పుకోవడానికి అర్హతే లేదు. అంటే ఇంకా సంక్షేమ పథకాలకి నేనే ఆద్యుణ్ణి, నేను లేకపోతే మీకు ఇవన్నీ ఆగిపోతే అని ఒక భ్రమలో బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన చెడ్డీ వేసుకోకముందే ఎన్టీ రామారావు గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి. అసలు బెస్ట్ రీఫార్మర్ ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఇవాళ నీకు ఆ పథకాల పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేదయా. కనీసం మీ నాన్న పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కూడా నువ్వు తూట్లు పడిచావు. ఇవాళ ఎన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నడుస్తుంది? పేరుకి వాళ్ళు చెప్పుకోవడమే కానీ లోపల ఫండ్స్ రావట్లేదని చెప్పి. చూడొచ్చండి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తీసేస్తాడు, అంబేద్కర్ విగ్రహం పెడతాడు. బీసీలకి కార్పొరేషన్ నిధులు ఇవ్వడు, బీసీలు నా వెన్నుమోక అంటాడు. దళితులను చంపుతాడు, దళితులు నా మేనమామని అంటాడు. ఏంటంటారు ఈ సైకోటిక్ మనస్తత్వం? ఏంటంటారు ఇది? అర్థం కాని మనస్తత్వం అండి. ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఆరోగ్య నిపుణులు కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నట్టుగా ఈ మధ్య కొన్ని కథనాల్లో కూడా చూసాము సోషల్ మీడియాలో. అసలు ఏం చేస్తున్నాడో ఏంటో కూడా అర్థం లేని పరిస్థితి. ఇవాళ అంబేద్కర్ విగ్రహం, అంత ఎత్తు విగ్రహం పెట్టావు, దానిలో నీకు ఎంత లాభం ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు? తెలంగాణలో పెట్టిన విగ్రహం ఖరీదంతా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన విగ్రహం ఖరీదంతా? అంటే నువ్వు ఏదో ఒక పేరు చెప్పి ఏదైతే పాపులర్ అవుతుందో ఆ నేమ్ చెప్పేసి నువ్వు వ్యాపారాన్ని చేస్తున్నావు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి విషయంలోనూ వ్యాపారమే. నువ్వు చేయని వ్యాపారం ఏముంది? ఇసుక దందా, మైనింగ్ దందా, మందు దందా, ఈవెన్ పిల్లల ట్యాబ్స్లో కూడా కక్కుర్తి పడ్డావు కదయ్యా నువ్వు. పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నానన్నావు, బ్యాగులు ఇస్తున్నానన్నావు, 2వ రోజు చిరిగిపోయే బ్యాగులు ఇచ్చావు, నాసి రకం బ్యాగులు ఇచ్చావు. అట్లా ఎంత దందుకున్నావు. ఇవన్నీ కూడా త్వరలో ప్రభుత్వం మారుతుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి నిన్ను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. నీ పేరే జైలు రెడ్డి, అక్కడే ఉండాలి నువ్వు. సమాజం ఉండడానికి లేదు, నీకు అర్హత లేదు. గన్నా బొన్నా అండి. ఆడికి అసలు ఏముందంటే గన్ను లేనాడు. ఆడి పేరు చెప్పుకుంటాడండి, ప్రతి విషయాన్ని అలా హైలైట్ చేసుకోవడం తప్పితే ఏదో విషయం అయితే ఏం లేదండి. విషయం లేదు కాబట్టే వాడు ఎన్ని నాటకాలు ఆడుతున్నాడు. 100% నమ్మరండి. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా 2-3 నెలలు మాత్రమే నీ ఆటలు సాగుతాయి. ప్రజలందరికీ అర్థమైపోయింది. అన్ని రంగాల్లో వాళ్ళు కూడా అభివృద్ధి కుంటుపడిందని చెప్పి చర్చించుకుంటున్నారు. మాట్లాడితే చెప్పేది, నా అక్క జిల్లలారా, నా అన్నదమ్ములారా, దేవుడు ఉన్నాడు, నేను దేవుడు బిడ్డని, మీరు రండి, మీకు ఏంది రకరకాల ఎక్స్ప్రెషన్స్ తోటి జనాల్లోకి వచ్చేసి మాయ ఏడుపులు, మాయ మాటలు చెప్పి చివరాఖరికి మీడియా మీద కూడా దౌర్జన్యాలు చేసే పరిస్థితికి ఎందుకు దిగజారిపోయాడంటారు జగన్మోహన్ రెడ్డి? ఏమండి, వాళ్ళ రంగులు మార్చే ఊసర వెళ్ళండి. ఇవాళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అలాగే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు. ఇవాళ ఒక రంగు కప్పుకుంటున్నారు, సాయంత్రం ఇంకో రంగు కప్పుకుంటున్నారు. ఇదంతా కూడా వెనక ఉండి ఆడిస్తున్నటువంటి డ్రామా. అతనికి పూర్తిగా తెలుసు నన్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న విషయం తనకు అర్థమైపోయింది. ఏదో ఒక రకంగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడో కూడా మతి భ్రమించి ఇలాంటి చేష్టలు చేస్తున్నాడు. ఇవాళ
ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేటువంటి పత్రికా రంగాన్ని నువ్వు కూనీ చేసేటువంటి పరిస్థితికి వచ్చావు. ఇవాళ ఒక్కొక్క మీడియా ప్రతినిధులు వాళ్ళు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చిన్న చిన్న జీతాలు తీసుకుంటూ వాళ్ళ కడుపు కోసం ఉన్నటువంటి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళ మీద నీ దాడి చేయటం ఏంటి? అదే అర్థమవుతుంది నీ పిరికితనం ఏంటనేది. మీడియా మీద దాడులు చేయిస్తున్నావంటేనే నీ యొక్క అసమర్థత అర్థమవుతుంది. పిరికి పందనేది అక్కడే అర్థమవుతుంది. నిన్ను ఎవ్వరూ నమ్మేటువంటి పరిస్థితులు లేరు. త్వరలో నీకు చర్మగీతం పాడతారు. నువ్వు ఎక్కడైతే ఉండాలో, నీ యొక్క జైలు జీవితం ఎక్కడైతే ఉందో అక్కడికే మరలా నేను పంపించే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటున్న మాట, అసలు వ్యాపారం చేస్తాడు, శవాలతో వ్యాపారం చేస్తాడు, మందుతో వ్యాపారం చేస్తాడు, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇది అనేది ఏం లేదా సార్? దేంతోనైనా వ్యాపారం అతను బేసికల్గా వచ్చింది అవినీతి సొమ్ముతో వ్యాపారాన్ని స్టాప్ చేసి ఇచ్చాడండి. ఈవెన్ సాక్షి పత్రిక కానివ్వండి, భారతీ సిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమాలతో పుట్టినటువంటి వ్యాపారాలు. ఆయన అక్రమాలతో వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేయడం దిట్ట. కోవిడ్ టైంలో ఎస్సీకి చెందినటువంటి డాక్టర్ మాస్కులు ఇస్తే ఆయన పిచ్చివాడిగా ముద్రేసి నడి రోడ్డు మీద చంపినటువంటి ఘనత అనేది. నిన్ను ఎస్సీ బిడ్డలు నమ్ముతారా, ఎస్టీ బిడ్డలు నమ్ముతారా, బీసీ బిడ్డలు నమ్ముతారా? ఇవాళ బీసీ మీద అమానుషంగా మొన్న ఆంధ్రజ్యోతి శ్రీకృష్ణ మీద ఆ బీసీకి చెందినటువంటి వ్యక్తి, మరి బెస్త కులానికి చెందినటువంటి వ్యక్తి, అతని మీద దాడి చేశావు. నువ్వు ఎవరి మీద నిన్ను నమ్ముకునే పరిస్థితి ఉంది? వాళ్ళ చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి. మహిళా చట్టం, దిశా చట్టం అంటావు. ఏం పీకావయ్యా నువ్వు? నిన్ను స్వయంగా అడుగుతున్నా, ఏం పీకావని నిన్ను ఓటేయాలి నీకు? అంటే చివరికి చెల్లిని కూడా నమ్ముకోలేక, చెల్లికి కూడా దిక్కు లేక రోడ్ల మీదకి వచ్చి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారంటారా? ఇవాళ ఒక్క సొంత చెల్లి ఏంటండి, బాబాయి పుట్టిన సునీత గారి కూడా ఇవాళ మాకు న్యాయం లేదని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా వాళ్ళ యొక్క బాధను వెళ్ళగక్కిన పరిస్థితి. మరి షర్మిల అయితే ఆనాడు మరి అన్న వదిలిన బాణం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి నీకు సపోర్టుగా రాష్ట్రం మొత్తం పర్యటించి నీ గెలుపు కృషి చేసింది. అలాంటి ఆమెనే నువ్వు ఇవాళ నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేసావంటే నీ పరిస్థితి ఏంటి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి, ఎంతో కాలం లేదు, నీ ఆటలు ఎంతో కాలం సాగవు. ఇప్పటికైనా సరే నిజం తెలుసుకొని నీ తప్పు ఒప్పుకొని ప్రజలకి వేడుకో, నేను ఓడిపోతానని చెప్పుకో. అంతేగాని సిద్ధం సభలు పెట్టుకొని అసిద్ధం మాటలు మాట్లాడదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. వ్యాపారం చేయొచ్చండి, కంపెనీలు పెట్టి వ్యాపారం చేయి, లేకపోతే ఇంకోటి పెట్టి వ్యాపారం చేయి, అది దృక్పథం, వ్యాపార దృక్పథం. కానీ మనుషుల మాన ప్రాణాలతో చెలగాటం ఆడే నాసిరకం మందుని తీసుకొచ్చి, అంటే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ లేని మద్యం మన దగ్గర ఒకటే లభ్యమవుతుంది. అదేంటంటే జగనన్న బ్రాండ్. అంటే ఇతనికి అసలు ఎవరి మీద కనికరం లేదా సార్? అసలు మనం ఆ బ్రాండ్స్ చూస్తేనే అతని యొక్క ఇది అర్థమవుతుందండి. డిఎస్సి రిలీజ్ చేస్తున్నాడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత. డిఎస్సి బ్రాండ్ రిలీజ్ చేశాడు, జాబ్ క్యాలెండర్ కాకుండా. అలాగే 3 క్యాపిటల్స్ అని చెప్పి రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్కటి ఏదైతే అతను మేనిఫెస్టోలో నేను చేస్తానన్న పథకం పెట్టాడో ఆ పథకం పేరు మీద మద్యాన్ని వదిలాడు. ప్రజలకి నాసిరకం మద్యాన్ని వదిలి వాళ్ళ యొక్క ప్రాణాలతో, ఆడబిడ్డల యొక్క మానవ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితులు లేరు. పూర్తిగా చర్మగీతం పాడటానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ మీడియా ముఖంగా కూడా మీడియా మీద దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఆడబిడ్డల మీద ఆనాడు చేసినటువంటి ఆకృత్యాలకి మహిళా లోకం అంతా కూడా నివ్వెరపోయింది. మరి చిన్నపిల్లల మీద కూడా మానభంగాలు చేసినటువంటి వైసీపీ గూండాలు మరి వాళ్ళ రాష్ట్రంలో చెలరేగుతున్నారు. వీళ్ళందరినీ కూడా ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే పరిస్థితి. ఇవాళ ఎమ్మెల్యే అని లేదు, ఎమ్మెల్సీ అని లేదు. ఎవరు పడితే వాళ్ళు రౌడీయిజం చేయటం, ఇసుక మాఫియా, ఇసుక పూర్తిగా దందా అయిపోయింది. మరి ఆనాడు ఉచితంగా ఇసుకిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడిని కాదని నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు ఇవాళ అనుభవిస్తున్నారయ్యా. అన్ని రంగాల్లో ఇసుక మీద ఆధారపడి కన్స్ట్రక్షన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ వర్కర్స్ కానివ్వండి, ప్లంబింగ్ వర్కర్స్ కానివ్వండి, కూలీలు కానివ్వండి, లారీ వర్కర్స్ కానివ్వండి, పెయింటర్స్, ప్రతి ఒక్క రంగం కూడా ఇసుక మీద ఆధారపడి ఉంది. అలాంటి ఇసుకని నువ్వు భస్మాసురుడిలాగా తినేసి ప్రజల్ని ఎక్కడికి పంపుదాం అనుకుంటున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇదే నీ యొక్క చర్మగీతం పాడటానికి ఆరంభం నువ్వే వేసుకున్నావు. నీకు అంతిమ గడియలు దగ్గర పడినాయి. ప్రజలు నీ యొక్క అంతాన్ని త్వరలోనే చూస్తారని చెప్పి చేసేస్తారనమాట. మరి సిద్ధం యాత్రలు పెట్టుకుంది అందుకేనండి. ఈయన సిద్ధమైపోయాడు, నేను ఓడిపోతున్నాను, నాకు అంతిమ యాత్ర చేస్తారు ప్రజలని సిద్ధమైపోయి ఇవాళ ఇలాంటి సిద్ధం సభలు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ సిద్ధం బ్యానర్లు పెట్టుకొని, ఎవరు సొమ్మయ్యా? నువ్వు సొమ్మేనా ఖర్చు పెడుతున్నావా? ఏ బ్యానర్ మీద చూసినా 25 ఫ్లెక్సీలు అని ఉంటాయి. ఎక్కడ చూసినా 25 ఫ్లెక్సీలే. అనంతపురం వెళ్ళండి 25, వైజాగ్ వెళ్ళండి 25. ఎన్ని 25 లేపించావయ్యా నువ్వు? 25 నీకు నెంబర్ తెలుసా? టాప్ ఫస్ట్ వచ్చానంటావు. మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను, డిగ్రీ ఫస్ట్ అంటావు, ఇంటర్ ఫస్ట్ అంటావు. ఏంటయ్యా నీ ఫస్ట్? బ్యానర్లు ఎన్నో లెక్క పెట్టుకోవయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు. కనీసం పబ్జీ ఆడుకోకుండా నువ్వు వెళ్ళే తాడేపల్లి నుంచి ఎయిర్పోర్ట్కి ఎన్ని బ్యానర్లు పెట్టారు లెక్కేసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి, తెలుస్తుంది. సిద్ధం బ్యానర్లు అండి. సిద్ధం బ్యానర్ ఏ బ్యానర్ మీద చూసినా 25.
నెంబర్ 25 ఉంటుంది. మొత్తం వాళ్ళు వేయించిన 25 బ్యానర్లు. ఎవరైనా కొంచెం వివేకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే బ్యానర్లు ఎన్ని వేయించారో తెలుస్తుంది. తల ఇటు తిప్పితే సిద్ధం, ఇటు తిప్పితే సిద్ధం. నువ్వు 25 బ్యానర్లు ఎక్కడ రాష్ట్రం మొత్తం వేయించింది? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వు మోసం చేయడానికి సిద్ధమైపోయావు. దొంగ ఓట్లతో సిద్ధమైపోయావు. దొంగ ఓట్లు లెక్కలు లేకుండా సిద్ధమైపోయావు. ఎలివేషన్ అంటారా? సింహం అనేది అంతా కొత్త ఎలివేషన్ వాళ్ళ నాయకుల ఎలివేషన్ కంప్లీట్గా ఎలివేషన్ అండి. ఎలివేషన్ ఎంతో కాలం ఉండదు. ప్రజలకు అర్థమైపోయింది. నీ పూర్తి ఎలివేషన్ ఏంటో వాళ్ళందరికీ తెలుసు. నిన్ను ఎనాలిసిస్ చేసేశారు. నీకు ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.